So, welcome back to our channel Kishore VS. Today we are learning about non-primitive data types in Java program. How we should write the program and how can we execute that. Let's see in the video. అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు, బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనే ప్యాకేజీలో క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. క్లాస్ నేమ్ వచ్చేసి ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనే క్లాస్ నేమ్తో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మనం క్లాస్ గురించి నేర్చుకున్నాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో వన్ ఆఫ్ ద డేటా టైప్ అని చెప్పుకున్నాం. ఓకేనా, ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ అనేది ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఈ క్లాస్లో మనకి మెయిన్ మెథడ్, వేరియబుల్స్, ఫీల్డ్స్, ఇలా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా, ప్రీవియస్ వీడియోలో విన్నాం కదా. ఇప్పుడు మెయిన్ మెథడ్ అనేది రాద్దాం. మెయిన్ మెథడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట, గుర్తుంచుకోండి. మెయిన్ మెథడ్ వచ్చేసి ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. దీన్నే మనం ఎంట్రీ పాయింట్ అని కూడా అంటారు జావాలో, నేను చాలాసార్లు చెప్పాను. ఓకేనా, దీంట్లో మనకి క్లాస్ అనేది అయిపోయింది. మెయిన్ మనం 3 చెప్పుకుంటామని చెప్పాను కదా, క్లాస్ ఒకటి చెప్పుకున్నాం. స్ట్రింగ్, అరేస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు స్ట్రింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. స్ట్రింగ్లో మీరు ఎస్ అనేది కంపల్సరీ క్యాపిటల్ ఉంచాలి. స్ట్రింగ్ అనేది డేటా టైప్ అని తీసుకున్నాము. నెక్స్ట్ వేరియబుల్, ఏదో ఒక వేరియబుల్ తీసుకోవాలి. నేను ఇక్కడ నేమ్ అనే తీసుకుంటున్నాను వేరియబుల్. డబుల్ కోట్స్లో తీసుకోవాలి. నేమ్ వచ్చేసి డైలీ అని తీసుకున్నాను. లాస్ట్లో సెమీకోలన్ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఓకేనా, ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. మనం ఏమి యూజ్ చేయాలి ప్రింట్ అవ్వాలంటే, వేరియబుల్ నేమ్ తీసుకోవాలి. వేరియబుల్ నేమ్ ఏంటి, నేమ్. సారీ, ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఇచ్చాను. ఇలా డబుల్ కోట్స్లు ఇవ్వకూడదు, నార్మల్గా ఇచ్చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, డైలీ అని ప్రింట్ అయింది. ఓకేనా, అలాగే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. స్ట్రింగ్ని కన్కాటినేట్ చేయొచ్చు. ఈ విధంగా ఇచ్చాను. మనకి ఇప్పుడు నేమ్ అనేది ఏంటి, ఢిల్లీ. నేమ్ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ ఢిల్లీ. స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్లో రాస్తాం. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ప్రింట్ అయింది. ఇది వితౌట్ న్యూ ఆపరేటర్. ఓకేనా, ఈ పార్ట్ వచ్చేసి. నెక్స్ట్ విత్ న్యూ ఆపరేటర్ ఎలా ఉంటుందో చూద్దాం.
స్ట్రింగ్ str అంటే str అనేది వేరియబుల్ నేమ్ అన్నమాట ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ మనం ఇన్పుట్ ఏమైతే ఇవ్వాలనుకున్నామో అది ఇచ్చేసాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయడానికి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఏమని ప్రింట్ చేయాలి? స్ట్రింగ్ str వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఏం ప్రింట్ చేయాలి అది. యూట్యూబ్ అని ప్రింట్ అయింది. ఓకేనా? మనం ఇలా ఇక్కడ కూడా స్ట్రింగ్ని కన్కాటినేషన్ చేసుకోవచ్చు. ఇదే ప్రింట్ అవ్వాలి మనకి. యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ కోర్సెస్ అని ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అయింది చూసారా? ఇది వచ్చేసి విత్ న్యూ ఆపరేటర్. చూసారు కదా ఈ డిఫరెన్స్. ఇదేం డైరెక్ట్ యూజ్ చేస్తాం, ఇదే న్యూ ఆపరేటర్తో యూజ్ చేసాం. ఓకేనా? ఈ విధంగా రాసుకోవచ్చు స్ట్రింగ్లో. ఇది స్ట్రింగ్ ఇంతవరకు. నెక్స్ట్ మనం ఎరేస్ గురించి చూద్దాం. ఎరేస్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది. మనం ఒక నేమ్ తీసుకోవాలి, వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను ARR అని తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఎరేస్ ఎప్పుడైనా బ్రేసెస్లో ఉండాలి వాల్యూస్. సపోజ్ ఇలా తీసుకున్నాను. ఇది వేరియబుల్ నేమ్, ఈ వాల్యూస్. ఇది ఏ టైప్ చెప్పాలి కదా మరి మనం. సో ఇది ఇంట్ టైప్, డేటా టైప్. డైమెన్షన్స్ ఇవ్వాలి, ఇవి డైమెన్షన్స్ ఇవ్వాలి కదా. ఇట్లా బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి కదా, స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇది ఎరే ఫామ్లో ఉన్నట్లు అనమాట. ఇలా ఉంటాయి. సపోజ్ పైదాన్లానే ప్రింట్ చేసి చూద్దాం. ఊరికే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. వేరియబుల్ నేమ్ ఇచ్చాను, ప్రింట్ అవుతుందా? ఇది ఏదో కోడ్ ఇచ్చింది నార్మల్గా. ఓకేనా? యాక్చువల్గా ఇది కాదు, మనకి ఆన్సర్ అనేది ప్రింట్ అవ్వాలి. సో నేనేం చేస్తానంటే ఒక ఫర్ లూప్ తీసుకుంటాను. తీసుకొని దానికి ఒక టైప్ ఇచ్చి ఇది ప్రింట్ చేయాలంటాను. ఇది ఇంట్ మెంబర్, ఇంట్ వేరియబుల్ ఏం దేనికి అసైన్ చేస్తున్నాం? ఎరే అనే దాన్ని మెంబర్కి అసైన్ చేస్తున్నాం. ఓకేనా? ఎరేస్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఇవ్వాలి? ఇక్కడ ఏమైతే అసైన్ చేసుకున్నామో అది ఇవ్వాలి. ఏం అసైన్ చేసుకున్నాం? మెంబర్ అని అసైన్ చేసుకున్నాం. ఓకేనా? ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. చూసారా? ఇదిగో ప్రింట్ అయింది. కాకపోతే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రింట్ ఎల్ఎన్ బదులు ఎల్ఎన్ తీసేసి జస్ట్ ప్రింట్ అని ఇస్తే సేమ్ లైన్లో ప్రింట్ అవుద్ది. అది ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ప్రింట్ అయింది, బట్ అన్నీ కలిపి ప్రింట్ అయినాయి. మనకేంటి? కామా సెపరేటెడ్ వాల్యూస్ కావాలి, అప్పుడే కదా అర్థమయ్యేది అరే అని. సో అలా ఏం చేయాలంటే జస్ట్ కన్కాటినేట్ చేయాలంతే. కన్కాటినేషన్ ఎలా అని అర్థమైంది కదా. డబుల్ కోట్స్ ఓపెన్ చేసి మనం మధ్యలో మనం కామాస్ రావాలంతే. ఓకేనా?
ఇదిగో చూసారా, వచ్చేసింది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా ప్రింట్ అయింది. అరేస్ వరకు ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆబ్జెక్ట్స్ ఇంటర్ఫేసెస్ అనేవి ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియో కిందే, ఈ వీడియోలో మనం క్లాస్ చెప్పుకున్నాం. క్లాస్ గురించి, క్లాస్లో ఫీల్డ్స్, వేరియబుల్ నేమ్స్, మెథడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. స్ట్రింగ్ కాన్సెప్ట్ ఇది. స్ట్రింగ్ గురించి ఇలా రాసుకోవచ్చు, స్ట్రింగ్ ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. అరేస్ వచ్చేసి ఇలా రాసుకోవచ్చు, అరేస్ వచ్చేసి. ఓకేనా, ఈ వీడియో కిందే. డోంట్ స్కిప్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిషోర్ విఎస్. ప్రీవియస్ వీడియోస్ కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఫస్ట్ నుంచి చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఫ్లెక్సిబుల్గా నేర్చుకోవచ్చు. మీరు పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు ఇందులో. ఓకేనా, ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.